చెప్పలేదు, ఏమాత్రం తెలిసిన ఇంతవరకు రాదండి. నేను ఆడికి ఏం చెప్పాలో ఎలా చేయాలో, రా బాబు తప్పు అయిపోయింది, చేసింది కాబట్టి తెలుసో తెలియకో చేసావు, ఇక మాని అలాంటి పనులు చేయకు, పోలీసులకి వెళ్ళి సరెండర్ అయిపో. పోలీసులకి వెళ్ళి సరెండర్ అయిపోతే నీకు శిక్ష తగ్గుతుంది, నిన్ను బాధ పెట్టరు, నీకు ఏం అవ్వదు. నక్సలైట్ లాటోలే పోలీసులకి సరెండర్ అయిపోతే వాళ్ళకి మృతి కలిగిస్తున్నారు, నీకు చేస్తారు వాళ్ళు. పోలీసులు గవర్నమెంట్ సరెండర్ అయిపో అని చెబుతున్నాను, కానీ ఏమి తెలదు కదా. ఈ న్యూస్ వాళ్ళు వచ్చే వరకు నాకు ఏం న్యూస్ తెలదు. నాకు ఆ పేర్లు కూడా ఎప్పుడు వినలేదు, ఆ ఐ బొమ్మలు అయ్యి. కాబట్టి మరి ఏమాత్రం 100లో 1% తెలిసినా నేను చెప్తున్నాను, ఆడిన్నే వినప్పని నేను చెప్తున్నాను. సంబంధించి ఏం చెప్తారు ఇప్పుడు? మీ అబ్బాయిని శిక్షించాలంటూ కొంతమంది అంటుంటే, మీ అబ్బాయి దేవుడు హీరో అంటూ కూడా కొంతమంది చెప్తున్నారండి బయట. దాన్ని ఫ్రీగా సినిమాలు చూపించాడు, మీ అబ్బాయికి సపోర్ట్ గా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు ఒక తండ్రిగా? సార్ ఇప్పుడు నేను మంచి చెడ్డ నేను చెప్పేవాడిని కాదు. ఇప్పుడు లేబర్ ఉంటారు, డబ్బున్నోడికి ఏమీ కాదు, అయితే చిత్తికైతే కనబడతాయి డబ్బు. అదే పేదోడికి బంగారంలో కనిపిస్తాయి ఆ నోట్లు. ఒక కూలి చేసుకుని ఉంటాడు, ఆడు భార్య 2 పిల్లలు ఉంటారు. సినిమాకి వెళ్ళాలంటే ఎంత అవుతుంది? అది ఆడైతే మానేస్తాడు, నాకు అక్కర్లేదులే సినిమా మానేస్తారు. భార్య పిల్లలు ఊరుకోరు, ఎవ్వరు తినేస్తారు తీసుకెళ్లే వరకు. ఆ బాధలు మాకు ఆయన పడినోండి కాబట్టి. అయితే ఆ బాధపడలేక తీసుకెళ్ళాడు అనుకోండి, మినిమం ఒక 2 పిల్లలు 3 పిల్లలు వెళ్ళారంటే 1000 రూపాయలు దాటిపోతుంది. 1000 రూపాయలు అంటే బజార్ వెళ్ళిపోద్ది, ఒక 2 వారాలు బజారే వెళ్ళిపోతుంది ఎట్సా. కాబట్టి ఆడి బాధ ఆడిది, పేదోడి బాధ పేదోడిది. ఆడికి లాభం ఏంటంటే మనకి అమ్మ బాబు సినిమాకి వెళ్ళక్కర్లేదురా, పిల్లల్లాగా చూపించుకోవచ్చు అని ఆడి సమస్య ఆడిది. డబ్బులు లేకుండా చూడొచ్చు. గొప్పన్నాడు ఏముంది, ఇంట్లో సినిమాలు వేసుకొని ఇంట్లోనే కారులో వెళ్ళిపోతారు, కారులో చూసుకుంటారు, చేసి ఆడికి ఏమి డబ్బున్నోడికి చిత్తుకైతే కనబడతాయి డబ్బులు. అదే డబ్బులు లేనాడు 100 రూపాయలు అయితే దేవుడు ఆ లక్ష్మీ తల్లిలో పూజిస్తాడు కదా, ఆ విలువని బట్టి ఉంటది. ఇప్పుడు మీ అబ్బాయి కేసు వాదించడానికి ఒక లాయర్ కూడా ముందుకు వచ్చారు, ఆయనకి ఏమన్నా మీరు సహకరిస్తారా, లేకపోతే ఆయనకి ఏదన్నా ఆర్థికంగా మీ అబ్బాయికి ఏమన్నా ఇప్పుడు సహాయం చేస్తారా మీరు? ఎవరు లాయర్ వచ్చినా నేనేం చెప్పనండి. ఒక ఆయన వచ్చారు, మస్తాన్ ఎవరో ఒక లాయర్ గారు వచ్చారు, సలీం వచ్చారు, అడిగారు, బాబు మీ కోర్టులు అంటే నేను తిరగలేను, నాకు 5 రకాల జబ్బులు ఉన్నాయి, నేను ఎక్కడికి తిరగలేను, మా ఆఫీస్కి వెళ్ళి రావాలంటే నా పని అయిపోతుంది, దయచేసి నేను ఎక్కడికి రాలేనంటే సంతకం పెట్టండి నేను చూసుకుంటాను. సంతకం పెడితే తర్వాత ఉన్నది వకీల్లే, మీ లాయర్ల సంగతి తెలుసు, వీళ్ళు కూడా మీరు రాసేసుకుంటారు అలాంటి లాయర్లు, నాకు వద్దు నేను తిరగలేను, మీరు ఉపకారం చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళండి హైదరాబాద్, ఆడిని కలండి, ఆడికి ఉపకారం చేయండి, ఆడే ఇస్తాడు మీకు డబ్బులు, ఆడేకపోతే నేను ఇస్తాను, ఉపకారం చేయండి. వాదించే వాళ్ళకి ఆ విజయం సాధిస్తే ఆడు చెప్తాడు కదా, నాకు ఫలానా వల్ల నేను బయటకు వచ్చాను ఉపకారం చేశారని చెప్తారు కదా, అప్పుడు నేను ఇస్తాను. ఎట్సా ముందు ఇచ్చేవాళ్ళని కాదు, అంత ఇది వద్దు, సాయం చేస్తాను అన్నది మనం బలవంతంగా అలా పంపించామంటే సరదా కాదు. వాళ్ళు పాపం అమ్మాని వాళ్ళు వచ్చారు అనుకోండి, నా వల్ల కాదు బాబు, తిరగలేని మహాప్రభు వదిలియండి నన్ను, బతిమాది పంపించాను అతను. మీ అబ్బాయి మేధస్సుని కొంతమంది కొనియాడుతూ మీ అబ్బాయిని దేశ భద్రతకు కానివ్వండి, పోలీస్ శాఖలో సైబర్ క్రైమ్ కి ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు, అది ఒప్పుకుంటారా మీరు? మంచిదే, దేశానికి గర్వపడతాను, దేశానికి ఉపయోగించితే గర్వపడతాను, దేశానికి కావాలంటే నా ప్రాణం కూడా ఇస్తాను దేశం కోసం అయితే. కానీ ఆ తర్వాత దేశానికి ఉపయోగపడుతుంది సంతోషమే కదా, మనకి సంతోషం, అంతకన్నా ఇంకేముందండి. కానీ ఆడిష్టం వాళ్ళిష్టం అంతకని ఆడికి ఈ పని చేయి ఆ పని చేసి చెప్తే వినేవారు కాదు. కాబట్టి ఆడిష్టం, ప్రభుత్వం ఇష్టం. ప్రభుత్వం చెప్తే ఆడికి చెయ్యొచ్చు, నాకు చేయలేనండి అంతే, దానికి నేనేం చేయలేను. కలిసారా మీ అబ్బాయిని? కలిసారా లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా కలిసారా? ఎవ్వరమే కలలేదు. కళ్ళందుకే మన జిల్లా ఏంటండి, మనది విశాఖపట్నం, దగ్గర అయితే వెళ్తాం. ఇలా మా తమ్ముడు అన్నాడు వెళ్దాం ఏంటని అన్నాడు, నాకు అంత ఓపిక శక్తి లేదు నాయన, అయినా ఇల్లు ఏం చేస్తాం. చూడాలి లేదా మీ అబ్బాయిని? మీకు చూడాలి ఇప్పుడు చూడటం ఏంటి, ఎప్పుడు పట్టాలి, ఆ బంధాలే లేవు. ఆడు ఎప్పుడో వస్తాడు వెళ్ళిపోతుంటాడు, అంతేగాని అంత ప్రేమలు పగలు ఏమి లేవు. మన పిల్లడు మన ఇంటికి వస్తాడు, ఎందుకు వచ్చామని అడగం కదా, వెళ్ళిపోతాడు, ఎందుకు వెళ్ళిపోతాను అడగం, వెళ్ళిపోతాం అంటే మరి అదే పని పోవటం వెళ్ళిపోతుంది, ఆడి పనులు అవటి. చిన్న పిల్లడేటి వెళ్ళిపో బాబు అన్నందుకు, రా బాబు అన్నందుకు, రమ్మంటే రాడు, వెళ్ళిపోమని తెలిపోడు. ఆడు ఏదో పనులు ఉంటాయి, ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు గిల్లు ఏదో వస్తాడు, 2 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. అంతేగాని మనం అసలు నన్నే వెళ్ళిపోమని తెలిపోతాను. చక్కగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వస్తాయి, నాకు ఎక్కడికో వెళ్ళిపోతే డబ్బులు ఇస్తే ఆలోచనకి ఏం చేస్తాను, నాకు అన్నం లేక బాధపడతాను, ఇక్కడ ఏం చేస్తాను. అది ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నానంటూ కూడా అప్పారావు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఇమంది రవి అలియాజ్ ఐబొమ్మ రవి కేసులో అయితే మాత్రం సి కళ్యాణ్ ప్రొడ్యూసర్ ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా
చెప్పారో దానికి సంబంధించి కూడా నేనే పోలీసులకి అభ్యర్థిస్తున్నాను, నా కొడుకు కోసం మాట్లాడడానికి ఎవరు కళ్యాణ్ ఎవరంటూ కూడా నేను ప్రశ్నిస్తున్నానంటూ కూడా రవి తండ్రి అప్పారావు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ విషయం తెలిసిన తర్వాత నాకు ఏమాత్రం తెలుసుంటే ఖచ్చితంగా నేను ముందే చెప్పేవాడిని, కానీ ఈ విషయం నాకు తెలియకపోవడం వల్లే ఇంత జరిగింది అంటూ కూడా అప్పారావు గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ విషయం రవి